కానీ ఇద్దరు మనుషులు ఎత్తితే పొద్దు మీద వేసుకుని చాలా దూరం మోసేవారు, పందాలాడేవారు. అలాంటిది కాదు, 50 కేజీలు ఏకంగా రాయి వచ్చింది. సొల్లం పిండి కింద ఉందరా సిరువు అలాగే తేడా పాడాలు ఉన్నాయి కదా అంటారు. ఉన్నాయి. అయ్యా కుడి చేతితో పొడిచాడు బిడ్డకు వచ్చి, అయ్యా నాన్న నేను ఎడం చేతితో పట్టాడుతాను అంటున్నాడు. పక్కన చెప్తే కష్టపడలేదండి, రాళ్ళతో పోట్లాడుతున్నారండి, కొరిపోతుందంటారు. అది పొగబల్ల ఉంది, పోతూ తోపట కొరిపోట 10,000 రూపాయలు. హరే హరి ఏ చెప్పేసు పార్టీ అధ్యక్షులు మన ఏదో మహానుభావులు తలదోస్తాంజలి బాబు ఏమని అలాగే పరిగెడతాను గుళ్ళు. అచ్చా 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 ఎలా చేస్తారు బాబా, లోపల ఆత్మజ్యోతి ఉంటుంది. ఆత్మజ్యోతిగా ఆడిపోతే మనిషి పరిస్థితి ఏమైపోతే మీకు తెలిసినే ఉన్నదని బాబా. అయ్యా మీరు తలపో సాయం చేయాలి బాబు, మీరు తలపో సాయం చేయాలి మాత్రం. ఓట్లు రాజకీయ నాయుడు కావాలి, ఓట్లు అలాంటి పేద కళాకారుడికి మీరు తప్పట్లా కావాలి.
జాగ్రత్త జాగ్రత్త. అబ్బా అబ్బా అచ్చా జాగ్రత్త జాగ్రత్త. జాగ్రత్త బాబు జాగ్రత్త. వెనకాల కిడ్నీలు ఉంటాయి, కిడ్నీలు తగిలేస్తాయి రాళ్ళు. అయ్యా అయ్యా 500 రూపాయలు ఇచ్చారు అయ్యా. వారిని వారి కుటుంబాన్ని అబ్బాయి ఇదిగా ఏ తొందర మనకు తలకు 10 ఏళ్ళు. జాగ్రత్త నాన్న జాగ్రత్త. బాబు జాగ్రత్త. అబ్బా అయ్యా ఉభయలు చూస్తున్నారు అయ్యా. కుర్రవాళ్ళు యూత్ కుర్రవాళ్ళు వాలీబాల్ ఎలాగైతే ఆడతారో అయ్యా గుండు పట్టుకుని మేము ఎవరో సహకరించగానే శివుడికి 3వ నేస్త్రము. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇటువంటి కళాకారులందరికీ కూడా గవర్నమెంట్ వసత కల్పించి వీళ్ళకి గృహాలు లేకపోతే గృహాలు ఏర్పాటు చేసి, వీళ్ళ వికలాంగులైతే వీళ్ళకి పింఛనీలు ఏర్పాటు చేసి, వీళ్ళకి అన్ని రకాలుగా మన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు కూడా వీళ్ళని గుర్తించి ఇలా మన నియోజకవర్గంలో ఎంతమంది అయితే ఉన్నారో 100 మందికి కూడా పింఛనీలు ఏర్పాటు చేయాలని నేను అధికార పార్టీని సిపిఎంఎల్ పార్టీ తరఫు నుంచి కోరుతా ఉన్నాను. అలాగే వీరందరికీ కూడా రాబోయే రోజుల్లో భూ పంపకాల్లో
వీళ్ళ మన నియోజకవర్గంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఎక్కడున్నా వీళ్ళకి సీలింగ్ భూములు పంచిపెట్టడానికి ఏర్పాటు చేస్తానని నేను ప్రజల అందరి పూర్వకంగా హామీ ఇస్తా ఉన్నాను. అలాగే ఇక్కడ చాలా మంది హాస్పిటల్ పాలవుతూ ఉన్నారు. ఈ రాళ్ళు తేలుతున్నాను, అనేక భయంకరమైన పనులు చేస్తున్నారు. అన్ని రకాల మాల మార్టీలు కానీ మాది మార్టీలు కానీ వీరందరినీ కూడా ప్రభుత్వం గుర్తించి తక్షణం వీళ్ళకి అన్ని విధాలుగా ఆదుకుంటుందని నేను అధికార పార్టీని పేరున కోరుకుంటా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ కూడా, ఈ కళాకారులందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు.